Like yesterday, I will be looking at few verses, probably 7 or 8 verses, 37 verses. ఆ వర్సెస్ని మనం బేసిక్గా స్టడీ చేసుకుంటే వెళ్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టోటలీ 37 వర్సెస్ కదా, టు బి వెరీ ప్రిసైజ్ 37 వర్సెస్ చదవడానికి 4 minutes కంటే ఎక్కువ పడదు. టైం పెట్టుకొని చదువుకోండి 4 minutes. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి 2 times హగ్గాయి చదివారనుకో, యూ గెట్ మోర్ లెసన్స్. ఎందుకంటే నేను ఒక అవుట్లైన్ ఇచ్చేసాను. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ హియర్ అండ్ దేర్ సమ్ స్నిప్పెట్స్. కాబట్టి వాటిని మైండ్లో పెట్టుకొని హగ్గాయి చదువుకోగలిగితే కనుక యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ లెసన్స్. ఓకే రైట్, ఐఎమ్ రీడింగ్ వర్స్ 1. నేను తెలుగు బైబుల్ ఫాలో అవుతాను. ఓకేనా? బై ద బై, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఇంగ్లీష్లో కళలు వస్తాయా? వస్తాయా ఎవరికైనా? ఐ డోంట్ థింక్. మీ పిల్లలకు వస్తాయేమో కానీ మీకు రావు. వాళ్ళు ఏబీసీ, అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ బేసిక్ కోకోనట్స్. బయట బ్రౌన్ కొంటారు, లోన వైట్ కొంటారు. దే థింక్ ఇంగ్లీష్ స్పీక్ తెలుగు కదా. మీది ప్రాసెసర్ ఏమో ఇండియాది, పైన స్క్రీన్ మాత్రం అమెరికాది. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడుతూ అంటారు. హీకేమా అంటారు. అది తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతాం. వాడు వచ్చాడా, అది తెలుగులో ఆలోచించాం. హీకేమా ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఓకే కూల్. మనం ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ కదా, గో అవే ఫ్రమ్ దట్. సో మన ప్రాసెసర్ అదే, డ్రీమ్స్ కూడా అలాగే వస్తాయి. రైట్, మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. రాజైన దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినము ప్రవక్త యొక్క హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారి షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చారు. నేను లాస్ట్ ఇయర్ ఐ వాంట్ టు సింగపూర్. దట్ వాజ్ మై 3rd visit టు సింగపూర్. సింగపూర్లో ఒక ఐలాండ్ క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్ ఐలాండ్. పసిఫిక్ ఓషన్లో ఇండోనేషియా నుంచి మట్టి తీసుకొచ్చి ఒక ఐలాండ్ క్రియేట్ చేశారు. ఆ ఐలాండ్లో ఒక స్టూడియో పెట్టారు, దాన్ని యూనివర్సల్ స్టూడియో అంటారు. మెడగాస్కర్, మమ్మీ రిటర్న్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ మూవీస్ అక్కడ తీసినాయి. అయితే ఆ ఐలాండ్లోకి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉండగలనమాట, సీలో బ్రిడ్జ్ చేశారు. ఆ బ్రిడ్జ్ మీద వెళ్దాం అన్నప్పుడు ఒక పెద్ద ఇది ఉంటుంది అనమాట, ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుని చూస్తాం అన్నమాట. ఆ బోర్డు ఏంటంటే ఇట్స్ అన్ ఓల్డ్ ప్యాలెస్ యొక్క స్ట్రక్చర్. పైన ఈ మాటలు కనబడతాయి అన్నమాట. ఏం మాటలు చేస్తాం? లాంగ్ ఎగో ఇన్ ఎ డిస్టెంట్ ల్యాండ్ అనే మాటలు కనబడతాయి. అవి చూసినప్పుడు నాకు చాలా స్ట్రైకింగ్గా గుర్తొచ్చింది ఏంటంటే బైబిల్. బై మీరు చిన్నప్పుడు తెలుగులో కథలు చెప్పడం కానీ కథలు వినటం కానీ చేస్తూ ఉంటారు కదా. కథ కథ వినినా స్టార్టింగ్ ఏమిటో చెప్పడానికి కదా, లాంగ్ అయిపోయిన డిస్టెంట్ ల్యాండ్ అంటే అదే అనగనగా. అయితే అన్ని క్వశ్చన్ ఏంటి తెలుసా, అనగనగా అని స్టోరీ ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసా? అంత సీరియస్ అయిపోయే సరదాగా అడిగాను. బాగుందని అనగనగా అనే మాట ఎందుకు ఉపయోగిస్తారు చెప్తా. అనగనగా ఒక రాజు అని ఎందుకంటారు తెలుసా? ఆ రాజు ఎవడో మనకు తెలియదు కాబట్టి. అనగనగా ఒక రోజు అంటే అది ఎప్పుడో మనకు తెలియదు. అనగనగా ఒక ఊర్లో అంటే అది ఎక్కడో మనకు తెలియదు. అనగనగా అంటే నాకు తెలియదుగా అని అర్థం. బేసిక్గా లాంగ్ ఎగో ఇన్ ఎ డిస్టెంట్ ల్యాండ్ అంటే ఐ డోంట్ నో అని అర్థం. యూ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్ దట్ హ్యాస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. నేను అదంతా ఇప్పుడు శుద్ధి ఎందుకు చెప్తున్నాను తెలుసా? బైబిల్లో అనగనగానే ఎక్కడ ఉండదు. ఇట్స్ హిస్టరీ ఈజ్ రియల్. చరిత్రలో ఖచ్చితంగా జరిగింది. సో చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకుంటాడు. చరిత్ర నుంచి పాఠం నేర్చుకోనోడిని తెలంగాణ భాషలో అవులగాడు అంటారు. పిచ్చోడు, మెంటల్. అంటే సింపుల్ టర్మినాలజీలో చెప్పాలంటే మీరు ఇండియా వెళ్ళారనుకుందాం, మీ ఇంటికి ఇండియా వెళ్ళారనుకుందాం, మీ ఇంటికి గల్లీలో వెళ్తున్నారు, సందులో వెళ్తామంటే సందు మొదట్లో ఎవరో చూసారా? అమెరికా నుంచి వచ్చామంటే అవును. ఎక్కడ పోతున్నామంటే ఇంటికి. అరే ఆగు అని అంటాడు. ఏదనంటే ఈ సందులో పిచ్చుకోపోవటం మీద వస్తుంది బాగా, అది బాగోదన్నా ఆగు అని అంటాడు. అయినా వెళ్ళిపోతున్నాం అనుకో, అది గట్టిగా వస్తాడు. పిచ్చుకుక్క నాకు కలుస్తుంది అని. ఈలోగా ఎదురు నుంచి ఎవడన్నా పరిగెట్టుకుంటా అరుచుకుంటూ వచ్చాదనుకో, ఏమైందా నీకంటే పిచ్చుకుక్క కరిసింది అన్నాడు అనుకో, నువ్వు ఆ సందులోకి వెళ్తావా? ఎందుకు వెళ్ళవు? వాడికి పిచ్చుకోక కలిసింది కాబట్టి నేను వెళ్తే నన్ను కూడా కలుస్తుంది అని. దాన్ని చరిత్ర నుంచి నేర్చుకోవటం అంటారు. ముందు అడిగి కలిసింది కదా, నన్ను కూడా కలుస్తుంది. అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళిపోయి
పిచ్చు కుక్క నిన్ను కలిసిందనుకో, నీ మీద ఎవరికైనా జాలి ఉంటుందా? వరకు నీకు ఒకటి చెప్పాడు, ఒకటి చూపించాడు, ఇంకేం కావాలి? చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. బైబిల్లో దేవుడు బేసిక్గా చరిత్ర ఎందుకు పెట్టాడంటే, అరే వాళ్ళకి అట్లా జరిగింది కాబట్టి మనం కూడా అట్లనే జరుగుతుంది అని అన్నాడు. హిస్టరీ ఓన్లీ టెల్స్ అస్ వాట్ వుడ్ హ్యాపెన్. బై ద వే, అమెరికాలో చాయ్ స్వీట్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఏమా సార్ చాయ్ స్వీట్ అవ్వాలంటే మీరు చాలా సీరియస్ వేసి పెడుతున్నారు. ఐ డోంట్ లైక్ ఇట్. సింపుల్ క్వశ్చన్స్ కదా. అరే చాయ్ స్వీట్ చేయాలంటే ఏం చేస్తారు? అవునా? మా ఇండియాలో కూడా అంతే. అయితే మీకు ఛాయ్లో షుగర్ ఏమని ఎవరు చెప్పారు? అరే అంత పెద్ద మాట మీకు ఎవరు చెప్పారు? చెప్పు. 4 చెప్తున్నారు షుగర్ ఏమని. ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పారా? సూపర్ ఆన్సర్, సూపర్. మీ మమ్మీకి ఎవరు చెప్పారు? అదే ఛాయ్ చేయడం మనకి తరతరాలుగా నేర్చుకున్న విద్య. వి లెర్న్ ఫ్రమ్ హిస్టరీ హౌ టు మేక్ ఛాయ్ ఫ్రమ్ హిస్టరీ. దట్స్ ఆల్. దేవుడు కూడా చరిత్ర మన ముందు ఎందుకు పెట్టాడంటే, చరిత్ర ఇదివరకు ఇట్లా జరిగింది కాబట్టి మీరు కూడా అదే చేస్తే అట్లా జరుగుతుంది. గోమెల్ కొడితే అమెరికాలో ఏమొస్తాయి కళ్ళల్లోంచి? గోమెల్ కొడితే అమెరికాలో కళ్ళల్లో వెళ్ళి ఏమొస్తాయి? ఎక్కడైనా. So that's a universal principle. History gives us universal principle. Now, ఇక్కడ నేను ఇంత ఇంట్రొడక్షన్ ఎందుకు ఇచ్చానంటే, ఆగస్టు 29, 520 BCలో దేవుడు దర్యావేషు అనేటువంటి రాజు దగ్గరికి, డేరియస్, ఓకే, ఆ రాజు దగ్గరికి హగై అనేటువంటి ప్రాఫెట్ని పంపించి మాట్లాడిపించాడు. సో ఇట్స్ హిస్టరీ. హిస్టరీ నుంచి మనం నేర్చుకోవాలి. సో దాంట్లో ఆయన ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఎవరో ఇద్దరు చూడండి. ఒక ఆయన పేరేమో జెరుబ్బాబెల్, ఇంకొక ఆయన పేరేమో జోషువా. వాళ్ళిద్దరు ఎవరో చూద్దాం. జెరుబ్బాబెల్ని తెలుగులో ఏమన్నారంటే అధికారి అన్నారు. ఇంగ్లీష్ బైబిల్ మీరు ఎవరన్నా ఫాలో అవుతున్నట్లయితే గవర్నర్ అని ఉంటుంది. సో హీ వాజ్ ది గవర్నర్. లైక్ మీరు జార్జియాకి యూ హ్యావ్ ఎ గవర్నర్, లూజియానాకి యూ హ్యావ్ ఎ గవర్నర్. అదేవిధంగా జూడాకి ద వాజ్ ఎ గవర్నర్. హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, హీఈస్ అన్ అఫీషియల్. దేవుడు అతనితో మాట్లాడమని చెప్పాడు, ఎవరితో? గవర్నర్తో. అట్ ద సేమ్ టైం ఇంకోటితో కూడా మాట్లాడమన్నాడు. ఎవరైనా? జాషువా. హూ ఇస్ జాషువా? జాషువా ఈజ్ బేసిక్లీ ఎ పాస్టర్, ఎ ఫుల్ టైమ్ వర్కర్. ఓకే, ఒక ఫుల్ టైమ్ వర్కర్తో మాట్లాడమన్నాడు, ఒక గవర్నమెంట్ అఫీషియల్తో మాట్లాడమన్నాడు. వాళ్ళిద్దరికీ కూడా ఒకేసారి మెసేజ్ పంపించాడు. ఫ్రమ్ దాట్ ఐ వాంట్ టు లెర్న్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఏంటి ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, I don't know about other religions, but when it comes to Christianity, క్రైస్తవత్వానికి వచ్చేటప్పటికి there is no division between secular and sacred. There is no division between secular and sacred. What I mean by secular and sacred, మనలో చాలా మంది అనుకుంటారంటే, ఏమండి నేను సెక్యులర్లో జాబ్లో ఉన్నాను అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఒక డాక్టర్ని, లేకపోతే ఒక లాయర్ని, నేను ఒక గవర్నర్ని, ఒక పొలిటీషియన్ని. వీ కాల్ దట్ యాజ్ ఎ సెక్యులర్ జాబ్. నాలాంటి వాడు అనుకోండి, ఇవాంజలిస్ట్, పాస్టర్, ఫుల్ టైమ్ వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఐఎమ్ ఇన్ ఎ సీక్రెట్ ప్రొఫెషన్ అని అనుకుంటాం. బట్ వెన్ గాడ్ లుక్స్ అట్ హిస్ చిల్డ్రన్, తన బిడ్డలను చూసినప్పుడు దెర్ ఇస్ నో డివిజన్ బిట్వీన్ సీక్రెట్ అండ్ సెక్యులర్. అది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. నా బిల్డింగ్ కట్టు, నా టెంపుల్ కట్టు అని ఫుల్ టైం వర్కర్కి చెప్పాల. నా బిల్డింగ్ కట్టు అని గవర్నర్ ఒక్కడికి చెప్పాల, ఇద్దరికి చెప్పాడు. Building God's kingdom is not the work of few full-time workers, it is the work of every Christian. ప్రతి క్రైస్తవుడి యొక్క వృత్తి ఏ అని అంటారండి. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతుంది కదా బ్రెజిల్, ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు? అరే అంత సీరియస్ చెప్పాలి. 11 మంది కదా, 11 మంది ఉంటారా టీంలో? మిగిలిన ఏం చేస్తారు? ఎందుకని? సూపర్ ఆన్సర్ ఇచ్చింది. ఎవరికైనా దెబ్బ తగ్గితే లాంగ్ ఆడాలి. క్రికెట్ కూడా అంతే, 11 మంది ఆడతారు, బయట ఎక్స్ట్రా ప్లేయర్ ఉంటాడు, ఎవరికైనా దెబ్బ తగ్గితే లాంగ్ వెళ్తారు. ఆర్మీలో కూడా అంతే, యుద్ధం కొంతమంది చేస్తూ ఉంటారు, బయట కొంతమంది వెయిట్ చేస్తారు, ఎవరు పడిపోతే పడాలి. దునియాలో ఏ టీంలో అయినా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు, ఒకే ఒక టీంలో ఉండరు, అది దేవుని టీం. గాడ్స్ టీమ్ డజంట్ హ్యావ్ ఎక్స్ట్రా ప్లేయర్స్. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ బిలీవర్, యాజ్ యువర్ సేవియర్, యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు టీంలో ఉన్నావు. చాలామంది ఏం చేస్తారు కదా, నేను వెయిటింగ్లో ఉన్నానన్నా,
దేవుని కాల్ కోసం కాలో అని గేట్ మనకు తెలియదు. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద టీమ్ ఆఫ్ గాడ్. 37 వచనాలు ఉన్నటువంటి ఈ బుక్లో, చిన్న బుక్లో అర్థమైందా, ఒక వర్డ్ 14 టైమ్స్ కనపడుతుంది, ఒక ఫ్రేజ్. ఏంటి ఆ ఫ్రేజ్ తెలుసా? లార్డ్ ఆఫ్ ద హోస్ట్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి అన్న దాన్ని మన కాంటెంపరీ లాంగ్వేజ్లో పెట్టాలంటే ఏమని చెప్పాలి తెలుసా? కమాండర్ ఇన్ చీఫ్. ఫుట్బాల్ మ్యాచ్లో భాషలో చెప్పాలంటే కనుక క్యాప్టెన్. గాడ్ ఈజ్ ద క్యాప్టెన్ అండ్ వీఆర్ ద టీమ్ మెంబర్స్. ఓకే, ఒక చిన్న మాట చెప్తున్నా. ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో 11 మంది ఆడుతూ ఉంటారు, క్యాప్టెన్ ఉంటాడు, బయట 10 మంది కూర్చుంటారు. క్యాప్టెన్ లోన్ ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయగలరా, బయట ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయగలరా? లోన్ ఉన్నవాడిని, బయట ఉన్న వాడిని ఏమన్నా చేయగలరా క్యాప్టెన్? ఏమీ చేయలేడు. ఇఫ్ యూ వాంట్ టు బి షిఫ్టెడ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్, ఇఫ్ యూ వాంట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ బి ఇన్ ద గ్రౌండ్, నాట్ అవుట్ సైడ్. నీకు అర్థమైన లాంగ్వేజ్ కదా. బయట ఉంటే కనుక అరే ఆ పక్కన కూర్చో అని క్యాప్టెన్ అంటాం. లోన్ ఉంటే కనుక అరే గల్లీలోకి వెళ్ళరు, కవర్స్లోకి వెళ్ళరు అని చెప్తూ ఉంటాడు. ఎవరికో ఒకటి బాల్ ఇచ్చి జర బౌలింగ్ చేయరా అని అడుగుతాడు. God can give you a job and a responsibility or a project in the kingdom building if you are inside. If you think that you are outside and you are only waiting, I'm sorry, you are not in the God's team. దేవుని యొక్క టీంలో నువ్వు లేవు. అందుకనే చాలా క్లియర్గా గవర్నర్తో మాట్లాడుతున్నాడు, ప్రీస్ట్తో మాట్లాడుతున్నాడు. బై లెట్ మీ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఓల్డ్ టెస్ట్మెంట్లో టాప్ లీడర్స్ అనిపించుకున్న వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తానే. జోసఫ్, మోసెస్, నేమయ, షడ్రక్, మెషక్, అబెద్నెగో, డానియల్, సోలమన్, డేవిడ్, వీళ్ళంతా కూడా దేవుని రాజ్యాన్ని కట్టినటువంటి గొప్పవాళ్ళే కదా, ఒప్పుకుంటారు కదా. ఒకవేళ కనుక వీళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉంటే వాళ్ళని ఏమంటారు ఒకసారి ఆలోచిద్దామే. జోసఫ్ ఉన్నాడు అనుకోండి, ఏమంటారు ఆయన ఇప్పుడు ఉంటే? ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అంటారు, అంతే కదా. మోసెస్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆయన కేసీఆర్ అంటారు, అవునా కదా. కేసీఆర్ నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని ఎలా అన్నాడు? నా ప్రజలు నా దేశంలోకి వెళ్ళిపోవాలి అని పోరాడాడు. ఈజ్ ఎ ప్రెసిడెంట్. ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్లు అంటాడు, దాంట్లో ఏం పర్వాలేదు. నేమయ ఉన్నాడు అనుకో, సెక్రటరీ ఆఫ్ స్టేట్లు అంటాడు, పర్సనల్ సెక్రటరీ టు ప్రెసిడెంట్. డానియల్ ఉన్నాడు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్. షడ్రక్, మెషక్, అబెద్నెగో ఉన్నాడు అనుకోండి, గవర్నర్స్ ఆఫ్ ప్రావిన్సెస్. దీస్ ఆర్ ఆల్ సెక్యులర్ పీపుల్. ఇఫ్ ఐ హావ్ టు స్పీక్ యువర్ లాంగ్వేజ్, మీ భాషలో మాట్లాడాలంటే. డేవిడ్ అండ్ సోలమన్, దే వర్ కింగ్స్. వీళ్ళంతా సెక్యులర్ పొజిషన్లో ఉన్నారు, బట్ దే హ్యావ్ బిల్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు కట్టారు. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సర్వెంట్స్ అని పిలువబడ్డారు. మీలో చాలా మంది ఏమనుకోవచ్చానంటే, నేను ఒక సెక్యులర్ పొజిషన్లో ఉన్నాను, నేను ఒక జాబ్ చేస్తున్నాను, నాకంటూ గవర్నమెంట్ పొజిషన్ ఉంది, నాకంటూ అవుట్ సైడ్ అసైన్మెంట్స్ ఉన్నాయి అని అంటే ఓకే. ఆ అసైన్మెంట్స్ నీకు ఎందుకు వచ్చాయి తెలుసా? ప్రార్థన చేస్తే వచ్చాయి, దేవుణ్ణి అడిగితే వచ్చాయి. యూ హ్యావ్ ప్రేడ్ టు గాడ్, లార్డ్ గివ్ మీ అ జాబ్, లార్డ్ గివ్ మీ అ ప్లేస్మెంట్ అని అడిగావు. గాడ్ గేవ్ యూ దాట్ విత్ అన్ ఇంటెన్షన్ దట్ యూ వుడ్ యూజ్ దట్ పొజిషన్ ఫర్ ద కింగ్డమ్ బిల్డింగ్. రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ మై జాబ్. ఫుల్ టైం వర్కర్స్కి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే సరిపోయింది, వాళ్ళకి కొంచెం పైసలు ఇస్తే సరిపోయింది. మేబీ యు ఆర్ స్పాన్సరింగ్ సమ్ ప్రోగ్రామ్స్, maybe you may be sponsoring few missionaries. I thank you so much for that, but that's not the end in it. That's not the end in it. God wants your heart, God wants your time. దేవుడికి నీ సమయం కావాలి, దేవుడికి నువ్వు కావాలి. ఇంకో మాట చెప్పాలంటే, పైసల్ని దేవుడు ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఎడ్వర్డ్ని ప్రొడ్యూస్ చేయలేడు. మరి చెప్తాను, పైసల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు దేవుడు, ఎడ్వర్డ్ని ప్రొడ్యూస్ చేయలేడు. ఒకసారి మీ చేయి, మీ హ్యాండ్స్ ఉన్నాయా? నేను పెట్టినట్లు పడతారా? నేను పుట్ లైక్ దిస్, యువర్ హ్యాండ్, యువర్ రైట్ హ్యాండ్, జస్ట్ లైక్ దిస్. ఇదే విధంగా మీ యొక్క ఇయర్ మీద రన్ చేయండి. ఇయర్ రన్ చేసి, ఇజ్ ఇట్ స్ట్రైట్? స్ట్రైట్ మంచి ఎలా ఉందండి మీ ఇయర్? మీకు వచ్చింది తెలుసా, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి మీ యొక్క ఇయర్ బార్డర్ని గీసి దగ్గర పెట్టుకోండి. మీ ఇంట్లో ఇంకో అటువంటి షేప్ ఉన్నటువంటి ఇయర్ ఎవరికి ఉండదు. మీకు వచ్చింది తెలుసా, దునియాలో ఈ షేప్ ఉన్న ఇయర్ మీకు ఒక్కలుగా ఉంది. అయితే సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, లేదా షేప్ డిఫరెన్స్ ఉంటుంది. యువర్ యూనిక్ ఇయర్ ఇంకెవరికి లేదు. నేను ఎందుకు ఇట్లా రన్ చేయమని అడిగాను తెలుసా? మీ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు దేవుడు తయారు చేశాడు.
The shape was given to you by God. ఈ పాస్పోర్ట్ చూడండి, దాంట్లో తమ ఇంప్రెషన్ ఉంటుంది, దునియాలో ఎవరికి లేదు అటువంటి, నీకు ఒక్కడిగా ఉంది. దిస్ వరల్డ్ వాజ్ దేర్ ప్రాబబ్లీ ఫ్రమ్ 20,000 years. దిస్ వరల్డ్ వుడ్ బి దేర్ ప్రాబబ్లీ ఫర్ another 20,000 years. ఇంకెవడికి ఆ తమ్ము రాదు, నీకు ఒక్కడికే. నీ యొక్క ఐ ఉన్నది రెటీనా, దునియాలో ఎవరికి లేదు, నీకు ఒక్కడిగా ఉంది. యు ఆర్ ద ఓన్లీ పర్సన్. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్, గాడ్ సేస్, అరే ఆ ప్లేస్ జగ ఖాళీ అయిపోయిందిరా, నేను ఇంకొకటి తయారు చేయను. ఐ కెనాట్ బ్రింగ్ ఇన్ అనదర్ ఎడ్వర్డ్. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ. నువ్వు ఒక్కనే, నేను ఒక్కడే అని సినిమా తీశాడు ఎవడు గలీజ్గా. అది నువ్వు ఒక్కడు కాదు, ఇద్దరు ఉంటారు భయ్, నాకు అర్థం కాదు. ఒక్కడిని, ఒకడే కాదు ఇద్దరా. యు ఆర్ అలోన్, యు ఆర్ యూనిక్, యు ఆర్ ఎక్స్క్లూసివ్. దెర్ ఇస్ నోబడీ లైక్ యూ అండ్ గాడ్ విల్ నాట్ ప్రొడ్యూస్ అగైన్. తెలుగులో ఆర్యవన్ హిట్ అయింది, అందుకే ఆర్య 2 తీశారు. రక్త చరిత్ర హిట్ అయింది, అందుకని రక్త చరిత్ర 2 తీశారు. ఎడ్వర్డ్ హిట్ అయ్యాడని ఎడ్వర్డ్ 2 తీయడు దేవుడు. Our God is not stereotype. He is exclusively creative. మళ్ళీ ఇంకోరాడు దునియాలో ఒకడే ఉన్నాడు. సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ స్పాట్, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ యువర్ ప్లేస్, నీ ప్లేస్ కనుక నువ్వు మిస్ అయితే, నీ ప్రాజెక్ట్ కనుక నువ్వు మిస్ అయితే, ఇట్స్ ఎంటీ. దేవుడు ఫీల్ అవుతాడు, అయ్యో ఐ మేడ్ యూ ఫర్ దాట్, నిన్ను తయారు చేశాను దానికోసం. సో దేవుడు అమెరికా తీసుకొచ్చాడు, నేను జాబ్ ఇప్పించాడు, నీకు పొజిషన్ ఇచ్చాడు. వాట్ ఫర్? పైసలు కమాయించడానిక, బిల్డింగ్ కొట్టుకోవడానిక? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, బట్ దాట్స్ ఓన్లీ a by-product. There should be a major product that's called building the God's kingdom. If you are missing it, probably that's where we are here. Okay? Now we'll come to verse 2. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదమనగా సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క హగ్గై ద్వారా సెలవిచ్చినదమనగా, ఈ మందిరం పాడే ఉండగా మీరు సారంగి వేసిన ఇళ్లలో నివసించిన ఇది సమయమా అని. God is speaking about time. మీకు 16 years టైం ఇచ్చారు. 16 years మిమ్మల్ని బతిలాడుతా ఉన్నాను, కట్టండ్రా అని కట్టట్లేదు. మీరు ఒకటే ఒక మాట చెప్తారు, ఏమంటారు? ఐ డోంట్ హ్యావ్ టైం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మనలో చాలా మంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఉపయోగించేటువంటి వర్డ్ ఏంటి తెలుసా? ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదని. టైం అనేది విచిత్రమైన కాన్సెప్ట్ తెలుసా? దొరికించుకుంటే దొరికింది. నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా అవ్వచ్చు, లేదా ఇండియాలో చెత్తకాయతలు ఎత్తుకునేవాడు అవ్వచ్చు. మీ ఇద్దరికి ఉండేది ఒకటి, 24 hours. బట్ హౌ బెస్ట్ యూ కెన్ యూజ్ యువర్ టైం, ఇట్స్ ఇన్ యువర్ మైండ్. But let me tell you one thing. You give time to what you think is important. You give time to what you think is important. ఏదైతే నీకు ఇంపార్టెంట్ అనుకుంటావో దానికి టైం ఇవ్వడానికి ఇష్టపడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గివ్ యూ జస్ట్ పిక్చర్. ఒక పిక్చర్ ఇస్తాను. You have to go to office at 9 o'clock and your office is in downtown and it takes about 45 minutes for you to go from your home to the office. So usually you'll start by 9 o'clock office until 8:05, 8:10 start. Okay? 8:05, 8:10 you are about to step out of your house. మీరు చాలా బిలీవర్స్, అందుకని ప్రేయర్ కూడా చేస్తున్నారు, ప్రభా నేను వస్తాను ఆఫీస్ సహాయం చేయని అని. you are about to step out. Okay? And you know at that time నాలాంటి వాడు కలిసాడు అనుకో, నేను ఆఫీస్కి వెళ్తాను, సాయంకాలం కలుస్తాను అన్నా. You can't give time to anybody at that time because your priority at that time is your office. At a moment, your 2-year-old son fell down from the cot and he was bleeding. What did you do? What did you do? Hey, నేను సాయంత్రం చూస్తాను రా అన్నదా, నా టైం అయిపోతుందా అన్నదా. Probably you will pick up your phone, call your office and you will say, I'm sorry, I'm going to come late because my son is hurt. And Chapanu, why you are saying, you are asking your office people to wait చేయమని అడిగి నీ సన్ని ఎందుకు నువ్వు అటెండ్ అవుతున్నావు తెలుసా? Because at that moment you thought your son is important than your office. So దేవుడు అంటే నీకు ఇంపార్టెంట్ అనిపిస్తే దేవుడికి టైం ఇస్తావు, లేకపోతే అంతేకాని నాకు టైం లేదు ఈ కహానీలో అనుకో. If you love something, you want to give time for that. నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దాని టైం ఇస్తావు. Somebody said like this, what brother, hello brother, don't worry, if you say నా వాయిస్ చివరిదాకా నీకు ఏమన్నా అబ్బాయి నీకేం కూర్చో.
డోంట్ వరీ, కూల్, ఐ వెరీ కూల్ గా కూర్చుంటే అని మీరు తిరుగుతుంటే వాళ్ళు ఇస్తారు, మనకున్న డైనా కూర్చో. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ వాట్ యు డిలైట్ ఇన్ విల్ డైరెక్ట్ యు. ఏదైతే దేన్నైతే నువ్వు బాగా ప్రేమిస్తావో అది నేను డైరెక్ట్ చేస్తాను. అంటే నువ్వు దాన్ని డిలైట్ అయితే కనుక దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఓరియంటెడ్ అరౌండ్. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్. నాకు క్రికెట్ మ్యాచ్ అంటే బాగా ఇష్టం. ఓకే, నేను మంచి సెలక్షన్స్ రాజకీయాల్లో బయటకు వచ్చేస్తాను అనుకోండి, అది వేరే విషయం. అయితే నాకు 2020 అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఈ రోజు కనుక 2020 మ్యాచ్ ఉంటే కనుక పొద్దున్నే అందరూ తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది తెలుసా? యూజువల్గా లేసే కంటే 1 hour ముందు లేస్తాను. ఆ రోజు అలా పెట్టుకోండి, లేచి గొప్ప బ్రష్ చేసుకుంటా, బైబిల్ చదివేసుకుంటా, సీరియస్ కమ్ చేసి మా భార్య సర్ప్రైజ్ అయ్యే కనుక ఒక ప్రశ్న అడుగుతారు, ఈరోజు నేను ఎందుకని ఈ రోజు ఏమైనా పనులు ఉన్నాయని అడుగుతారు తెలుసా? ఆ పనులు ముగిచ్చేస్తే క్రికెట్ మ్యాచ్ కూడా వచ్చాయి. లేదా కూర్చున్నప్పుడు లేకపోతే కష్టం కదా. అవునండి, ఇండియాలో మొబైల్ దగ్గర సీరియల్స్ 8:30 స్టార్ట్ అయితే 8:25 కూర్చున్నారు. అన్ని పనులనే. సో వాట్ యు డిలైట్ ఇన్ విల్ డైరెక్ట్ యు. నువ్వు దేన్నైతే ఇష్టపడతావో అది మొత్తం నీ దునియానంతటినీ తిప్పుద్ది. నీకు దేవుడు అంటే ఇష్టం అయితే దేవుడిని తిప్పుతాడు. That's how it happens. So that's what God is saying. నేనంటే నీకు ఇష్టం లేదా, అందుకే నువ్వు నాకు టైం ఇవ్వట్లా. You don't love me, you don't like me, that's why you don't have time for me. So నేను మిమ్మల్ని అడుగుతున్నా, you may be Americans, you may be American green card holders, it doesn't, I don't care. But I want to ask you one thing, do you have time for your God? నీ దేవుడికి నువ్వు టైం ఇవ్వలేకపోతే రేపు నీ దేవుడు నీ టైం ఇవ్వు. Then what will you do? అప్పుడు ఏం చేస్తావు? And that's why God is awakening you and He says, hey, give me time, man. టైమింగ్ అని అడుగుతున్నాడు. ఇలా ఉన్నాడు తెలుసా? టైం ఇవ్వలేదు. దేవునికి కనుక ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే ఏమవుతుందో 6th verse నుంచి చూద్దాం. మీరు విస్తారంగా విత్తనను, మీరు కొంచెమే పండి. మీరు భోజనము చేయించున్నాను, ఆకలి తీరకును. పానము చేయించున్నాను, దాహము తీరకును. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నాను. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా. 10th verse చూడండి. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశ మంచు కురకెను, భూమి పండగను. నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలిగి చేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షారసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయముల్లోను, మనుష్యుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామం, ఫ్యామిన్ నేను క్రియేట్ చేశాను అని దేవుడు అన్నాడు. మీరు ఎంత సంపాదించినా కూడా సాటిస్ఫాక్షన్ ఎందుకు లేదు? మిగిలిన వాటితో ఈక్వల్గా మీరు సంపాదిస్తారు, వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మీకు తక్కువ ఉంటుంది. ఎందుకని? మీరు మిగిలిన వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ఎందుకని? యు మే బి హ్యావింగ్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఎందుకనంటే గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్ క్లియర్. ఐ యామ్ ద కాజ్. నేనే కాజ్. నేనే మీకు రిజల్ట్ ఇవ్వట్లేదు, నేనే మీకు బ్లెస్సింగ్ ఇవ్వట్లేదు, నేనే మీకు సక్సెస్ ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే బికాస్ ఐఎమ్ యాంగ్రీ విత్ యూ, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. ఉద్యోగం రాకముందేమో ప్రేయర్ చేయించుకున్నాం, ఉద్యోగం వస్తే ప్రభా నేను నీతోనే ఉంటాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బయట చెప్పాము. దట్స్ వాట్ యు డిడ్. సో ఐఎమ్ యాంగ్రీ విత్ యూ. దేవుడు కోపగించుకుంటున్నాడు. మేబీ అలాంటి సిచ్యువేషన్ మీకున్నదా? మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వట్లేదా? మీ ఫ్యామిలీలో బ్లెస్సింగ్ లేదా? మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ మీకు రావట్లేదా? మీ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదా? ఎదిల్ మనకి మోర్ పదే పదే అనాలనిపిస్తుందా? ఇంకొంచెం పైకి వెళ్తే బాగుండు, ఇంకొంచెం సంపాదిస్తే బాగుండు అని అనిపిస్తుందా? ఇట్స్ నథింగ్ రాంగ్ టు థింక్ ఆఫ్ గోయింగ్ అప్వర్డ్స్. ఇట్స్ నథింగ్ రాంగ్, but move upwards with a satisfactory lifestyle. Don't move up for satisfaction, move up in satisfaction. తృప్తి పొందుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తృప్తి కోసం పైకి వెళ్ళండి. తృప్తి కోసం పైకి వెళ్తారు కొంతమంది, అడిగితే తృప్తి దొరకదు. ఈ మధ్యన అది ఒక మూవీ వచ్చింది, రజనీకాంత్. ఆ
ఆ మూవీ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ కూతురు డైరెక్ట్ చేసిన మూవీ. ఓకే, ఆ మూవీ యొక్క ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యు ఆర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ అంటే సీరియస్గా డోంట్ కాల్ మీ అ సూపర్ స్టార్ అని అన్నాడు. వై అని అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ నెంబర్ 1 ఈస్ గ్రేట్ బట్ ఐ హేట్ ఇట్ అని అన్నాడు. Why sir, why you hate it అంటే నెంబర్ 1 is a lonely spot, you don't know how to go up and you can't come down. ఒకటి కంటే పైన ఏమన్నా కింద రావడం జాత వస్తా. That's it. We always crave to go up, thinking there is something up there. ఇక్కడ ఉంది దీన్ని, ఇక్కడ నిండా అక్కడగా ఇది నిండాలంటే దేవుడు రావాలి లైఫ్. దేర్ ఇస్ నో అదర్ గో, దేర్ ఆర్ నో అదర్. అయితే వాటర్ తాగాల్సిన వాడు 3 దినాలు కనుక వాటర్ ఇవ్వకపోతే ఏమన్నా తాగుతాడని చెప్పాను కదా. దేవుని వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం దేవుడు మనం సృష్టించాడు. దేవుడిని కనుక పక్కకు పెట్టినట్లయితే we try to satisfy with dirty things in this world. దునియాలో అతి గలీజ్ అని చాలా మంది చేసేటువంటి పని అది. మీరు చూసేవి, మీరు వినేవి, మీరు తినేవి, మీరు తాగేవి మీకు తెలుసు. With what you are trying to fill yourself. Why you are craving for that? Because you are made for God. And when God is not taking that place, you try to fill it up with all dirty things. That is going to make satisfaction. God says, I am not giving you satisfaction. నేను మీకు తృప్తిని ఇవ్వను, మీకు సక్సెస్ ఇవ్వను. ఎప్పుడైతే అట్లా చేశారో చూడండి 12వ వచనం. షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువయు శేషించిన జనులను తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయగు హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు. When God has cursed them, they confessed. They are very good people. 21 days ago, confession started. They started saying, Lord, I'm sorry. Please forgive me. నన్ను క్షమించు అని దేవుణ్ణి అడగడం మొదలుపెట్టారు. My friends, you have come here to do that. If you have drifted away, if you have moved away, remember, if you are a Muslim, Muhammad దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అంటాడు. 2nd chapter of Quran. కంటితో పాపం చేస్తే కన్ను బీగుతా, కాలుతో పాపం చేస్తే కాలు బీగుతా అంటాడు. That's what Islam deals. If you go to Krishna, Bhagavad Gita 4th chapter verse 7, పవిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేదే. నువ్వు మంచోని అయితే బాగా చూస్తాను రా, చెడ్డోని అయితే లేపేస్తాను. దాట్స్ వాట్ కృష్ణ సార్. దునియాలో ఒకే ఒక దేవుడు. నువ్వు గలీజ్ గడివా, రా దగ్గరికి. లైఫ్ పాడైపోయిందా, రా దగ్గరికి. నీ జీవితం మొత్తం కలాష్ అయిపోయిందా, రా దగ్గరికి. నేను వచ్చిందా రిపేర్ చేయడానికి, నా దుకాణం పెట్టుకుందే రిపేర్ చేయడానికి. మై షాప్ ఈజ్ ఫర్ రిపేర్స్. My shop is for the machines that are completely stopped functioning. Come to me, I will restore them. But one thing, the only condition is this: if you have come to him, if you can come to him. ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన బిల్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. That's what they did. They went to God. Lord, please accept us అని అన్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారనేది లోన జరిగిన విషయం కదా, దానికి ఎక్స్టర్నల్గా ఒక సైన్ ఇచ్చారు. చూడండి 15th verse. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టింది. కన్ఫెషన్ ఈజ్ సబ్జెక్టివ్, కన్స్ట్రక్షన్ ఈజ్ ఆబ్జెక్టివ్. యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఇన్సైడ్ స్టోరీ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ అవుట్ ఈజ్ అన్ అవుట్ సైడ్ స్టోరీ. బైబిల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని అలాగుంటాయి. కనబడనటువంటి దేవునితో సంబంధించినటువంటి విషయాలకి ఎక్స్టర్నల్ సైన్స్ దేవుడు ఇచ్చాడు. ఎక్స్టర్నల్ సైన్స్ ఏంట? ఎక్స్టర్నల్ సైన్స్ అంటే సార్, రూట్ మనకు కనబడదు. రూట్ ఏంటో మనకు తెలియాలంటే ఫ్రూట్ చూస్తే సరిపోతుంది. ఫ్రూట్ చూస్తే అంటాం మామిడి చెట్టు, మామిడికాయ ఇచ్చాను అనుకోండి. మామిడికాయ ఇచ్చి ఈ కాయ ఏ చెట్టుకు వచ్చిందంటే ఏమంటారు? మామిడికాయ ఇచ్చి నీకు ఈ కాయ ఏ చెట్టుకు వచ్చిందంటే ఏమంటారు? బాగా చెప్పారులే, మామిడికాయ మామిడి చెట్టుకు వస్తుంది, అంతే కదా. సేమ్ వే జీసస్ సెడ్, నువ్వు మారు మనసు పొందితే దానికి తగిన ఫ్రూట్ రావాలి అబ్బాయి అని అన్నాడు. దానికి తగిన ఫ్రూట్ లేకపోతే రూట్ అర్థం కాదు. ఇట్స్ ద ఫ్రూట్ దట్ డిఫైన్స్ ద రూట్. మారు మనసుకు తగిన ఫలితం. నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాకు ఎలా తెలుస్తుంది? వెన్ ఐ సే ఇట్ అవుట్,
ఆర్ when I take baptism. నేను దేవుడితో మంచి ఫెలోషిప్లో ఉన్నా ఎలా తెలుస్తుంది? when I show it off or when I participate in the communion. Those are the external signs of internal reality. అంతర్గత వాస్తవానికి బహిర్గతమైనటువంటి నిదర్శనం. మీ లైఫ్లో అది ఉండాలి. జీసస్ వాంటెడ్ దాట్. మారు మనసుకు తగిన ఫలాన్ని కలిగి ఉండండి అని అన్నాడు. ఎందుకనంటే మీరు చేసే పనులు బట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని మహిమపరచాలి. when you speak out, when you do things, when you offer your hand, when you share your testimony, that's when people will know who you are. Chapter 1 ఎక్కువ టైం తీసుకున్నా, chapter 2 ఫాస్ట్ అయిపోతుంది. ఫస్ట్ చాప్టర్లో 3 times ఒక మాట కనబడుతుంది. మీ యొక్క ప్రవర్తన చూసుకొనడి, కన్సిడర్ యువర్ వేస్ 3 times. దేవుడు 3 times జాగ్రత్త 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 అని అన్నాడు. సెకండ్ చాప్టర్లోకి వచ్చేప్పటికి 3 times ఒకే ఒక మాట ఉపయోగించాడు. ఏంటి తెలుసా? ఆదరణ ఆదరణ ఆదరణ. భయపడకు భయపడకు భయపడకు, నేనున్నాను. ఫస్ట్ చాప్టర్లో కన్సిడర్, సెకండ్ చాప్టర్లో కంఫర్ట్. మొదటి చాప్టర్లో తిట్టాడు, రెండో చాప్టర్లో కౌగిలించుకొని ఆదరించడం మొదలుపెట్టాడు. మన దేవుడు ఖతర్నాకండి. నేను తిడతారు, ఇక ప్రభు ప్లీజ్ సారీ కౌగిలించుకుని. అరే ఎక్కడ ఉంటారు అలాంటి దేవుడు? ఇక్కడ ఉన్నాడు, ఖతర్నాకైన సూపర్ వాడాను. అలా అలాంటి దేవుడు నువ్వు పట్టించుకోవట్లేదండి. ఏమన్నా అర్థమైంది అట్లా ఏసుగాడు సచ్ అ లవింగ్ గాడ్. ఎంత ప్రేమతో రావే, ఇంతసేపు మనం ఆడుకుందాం. ఇఫ్ యూ సే ఐ డోంట్ హ్యావ్ టైం, బొమ్మే కొట్టాలంటే సార్. సచ్ అ లవింగ్ గాడ్, కంఫర్ట్. నువ్వు ఎంత గలీజ్గానైనా సరే, ఎంత దరిద్రమైపోయినా సరే నీ జీవితం దా నా దగ్గర, నేను బాగు చేస్తాను. యేసు ప్రభు ఒకసారి చాలామంది ప్రాస్టిట్యూట్స్తో కూర్చోనున్నాడు. ప్రాస్టిట్యూట్ కూర్చొని ఉంటే ఒక రిలీజియస్ లీడర్ వచ్చాడు. వాళ్ళతో కూర్చొని నువ్వు గలీజ్గా కాదు తెలుసా అని అన్నాడు. అంటే జీసస్ సెటైర్ వేసాడు. తెలుగు భాషలో సెటైర్ అంటే అర్థమవుతుంది లేదు తెలియదు. ఏమేసింది తెలుసా? అరే డాక్టర్ ఎవరు కావాలరా అన్నాడు. డాక్టర్ ఎవరు కావాలి? పేషెంట్ కావాలి కదా. ఆ పేషెంట్ నేను డాక్టర్, నీకేది బాధ? ఐఎమ్ ఎ డాక్టర్ హూ కేమ్ ఫర్ ద పేషెంట్స్. కాబట్టి నీ లైఫ్ ఎలా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. దునియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం నీట్గా టిక్ టాక్ తయారై వెళ్తాం కదా. ఒక్క చోటకి మాత్రం టిక్ టాక్ తయారవ్వకుండా వెళ్ళొచ్చు. ఎక్కడికైనా కదా మీరు వెళ్తా ఉన్నారు, మీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బట్టలు గిట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, బ్లడ్ గిట్ట వస్తుంది. అరే ఇది వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించంటారా అంటారా? మరి ఎక్కడ తీసుకుపోతారు? డాక్టర్ ఇచ్చి గలీజ్ బట్టలు వచ్చేయండి అని అంటారా? అండు డాక్టర్ దగ్గరికి స్నానం చేసి వెళ్తా ఎవరు? డాక్టర్ కూడా తింటారు. జీసస్ క్రైస్ట్ డాక్టర్. నీ పాపం అలాగే ఉన్నాయి, ఆ పాపంతో పాటు వచ్చింది. మీరు కొంతమంది అనుకుంటారు తెలుసా, పాపం పోగొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. పాపం పోగొట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే ఎట్లా ఉండదు తెలుసా? ఇప్పుడు మీరు డాక్టర్, నేను మీ పేషెంట్ అనుకుందాం. రోడ్డు మీద కలిసింది మీరు. హలో సార్, మాస్టర్ గారు డాక్టర్ గారు బాగున్నా? ఏం బయట కనబడలేదు ఈ మధ్యన అంటే, సార్ నాకు చాలా సిక్గా ఉంటుందండి, ఫీవర్ ఎక్కువ వస్తుంది. అవునా, మరి హాస్పిటల్కి రావచ్చు కదా అంటే, జ్వరం తగ్గిన తర్వాత వస్తుంది అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి జ్వరంతోనే వెళ్ళాలా కదా, దేవుడి దగ్గరికి పాపంతోనే వెళ్ళాలా. తీసేది ఆయన ఉన్నదే తీయడానికి. నాకు కొన్ని ఇష్యూస్ నీ సెటిల్ చేసుకొని నీ దగ్గరకు వస్తానంటే, నీ అంతా నువ్వు సెటిల్ చేసుకుంటే నీ ఎందుకు అంటాడు ఆయన. దేవుడు ఉన్నదే నీ ఇష్యూ సెటిల్ చేయడానికి, దేవుడు ఉన్నదే నిన్ను క్లీన్ చేయడానికి, దేవుడు ఉన్నదే నీ పాపాలు తీయడానికి. సో ఈ రిట్రీట్లో నేను చెప్పేదని తెలుసా, నువ్వు ఎంత కలిగి కానో ఎంత నీ తెలుసు కదా. నువ్వు దేవుడి దగ్గరికి అలా వచ్చావు, ప్రభా నీ తెలుసు నాకు తెలుసు, మన అందరికి ప్రైవేట్ ఇష్యూ కలిగి కానీ నువ్వు సెటిల్ చేయాలంటే ఆయన చేసుకుంటాడు. ఇంతకంటే క్లీన్గా ఎవరు చెప్పడం, ఇంతకంటే ప్లెయిన్ భాషలో ఎవరు చెప్పడం. హి సేస్ యు కమ్ టు మీ అని బ్యూటిఫుల్గా ఒక మాట చెప్తాడు. ఈ గతం టెంపుల్ ఉన్నదే, దానికంటే ఖతర్నాక్ టెంపుల్ చేస్తాను నేను. నీ లైఫ్ ఇప్పుడు దాకా గలీజ్ ఉంది కదా, దాన్ని సూపర్గా రీబిల్డ్ చేస్తాను నేను. ఐ విల్ రీబిల్డ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ కమ్ టు మీ. I will rebuild your life. So that's the promise God is giving here. Condition is that. Condition is if you come to Him, He will rebuild your life. My friends, నేను 10th క్లాస్ దాకా బాగుండేవాడు. మమ్మీ డాడీ చాలా చెప్పు చేతుల్లో పెంచేవాడు. అయితే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నా లైఫ్ గలీజ్ అయిపోయింది. ఏ అంటే దోస్తులు అరే మందు కొట్టాలంటే కొట్టినా, సిగరెట్ తాగాలంటే తాగినా,
మాది ఏలూరు. ఒక పాయింట్కి వచ్చేప్పటికి నేను డ్రగ్స్కి అలవాటు పడినా. బ్రౌన్ షుగర్, హషీష్, అది మనకు అలవాటు. ఎంతగా అలవాటు పడినాయంటే 2 days కనుక డ్రగ్ తీసుకోకపోతే కడుపు నొప్పి వచ్చేది, కన్వల్జన్స్ లాగా వచ్చేదన్నమాట, బాగా కడుపు తిప్పేసేది. సో ఐ నీడ్ టు టేక్ ఏ పిక్ అన్నమాట. చాలా కష్టం, పైసలు కూడా బాగా, మన దగ్గర డబ్బులు. అప్పుడు మా దోస్తు ఒకడు మంచి ఐడియా ఇచ్చాడు. ఏంటి తెలుసా, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో 3 బార్స్లో క్యాబరే ఉంటుంది. ఒకటి 2 హైదరాబాద్లో, దివాంచి అనేది ఒకటి, అజంతా ఒకటి, దాన్ని అప్పుడు శ్రీదేవి అన్నారు. 3వది గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్. ఈ 3 క్యాబరే ఉంది. అయితే గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో అప్పట్లో డిస్కో శాంతి డాన్స్ చేయడానికి వచ్చేది. ఆమెకి మేల్ పార్ట్నర్ లేదు, ఆమె అప్పుడు 10th class స్టూడెంట్. అయితే ఆమె అడుగుతూ ఉండదు అనమాట, ఎవరన్నా మేల్ పార్ట్నర్ చూడండి నేను వస్తాను. అప్పుడు విలిందర్ అని కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ప్రొపరేటర్ నన్ను అడిగాడు, అరే నీకు ఆ మూన్ వాక్ అయ్యొచ్చు కదా, వచ్చే డాన్స్ చేయొచ్చు కదా అన్నాడు. చేస్తానన్నా ఇంత ఇస్తాం అన్నాడు. 80 rupees ఇస్తాను నైట్ కదా అన్నాడు. 2 nights 160 rupees. అప్పట్లో సూపర్ మనీ అనమాట. ఇక మనం వెళ్ళి డాన్స్ చేసేటోడు, వాళ్ళు ఏం చేయమంటే అది చేయవాడు. ఇప్పటి ఇప్పవాడు, కూర్చోండి కూర్చునేవాడు, నుంచోండి కూర్చోండి, గలీజ్ పని, దరిద్రమైన. కానీ మనకి పైసలు కావాలి. ఐ వాంట్ మనీ ఫర్ మై డ్రగ్స్. దట్ వాజ్ మీ, అది మీ, దట్ వాజ్ మీ. అయితే ఒక దినం ఇంజక్షన్కి పైసలు, చాలా గడుపు నొప్పి వస్తుంది. రైలు ట్రాక్ పక్కన ఉంచున్నాం, చచ్చిపోదాం. ఇక్కడ ట్రైన్ అంత దూరంలో ఉంది. వెనక నుంచి షర్ట్ పట్టుకొని ఎవడో లాగిన భయం వేసింది. చూస్తే నా దోస్తు, వాడు పక్కకు తీసుకెళ్ళాడు. ఆ రోజు యేసు ప్రభు గురించి చెప్పాడు, November 3rd, 1984. ఆ రోజు చెప్పాడని ఉన్న పళంగా వేసే దగ్గర రాని నేను క్షమిస్తాడు. ఆ రోజు మోకరించి ప్రార్థన చేశాను, వేసే నా జీవితాన్ని మార్చాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తుంది తెలుసా? ఒకవేళ నన్ను చూసి వీడు చిన్నప్పటి నుంచి మంచోడని కూడా కాదు, గలీజ్గా. గాడ్ హ్యాస్ రీబిల్ట్ మై లైఫ్, దట్స్ వై ఐఎమ్ హియర్. ఈరోజు ఇక్కడ ఉన్నాం. 25 countries ఐ విజిటెడ్. ఇండియాలో ఊహించిన పద్ధతిలో మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైనా సరే వాడి యొక్క ఛానల్లో ప్రోగ్రామ్ వేసుకోవడానికి నానా తంటాలు పడి పైసలు అంటారు అంటారు. నాది న్యూస్ ఛానల్లో వస్తుంది, పర్ ప్రోగ్రామ్ 3 lakhs ఖర్చు అవుతుంది. ఒక్క పైసా నేను అడగనివ్వండి, CBM ఖర్చు పెడుతున్నాను. దేవుడు ఎటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చాడు చూడండి నాకు. వాట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడ్ హస్ గివెన్. వెన్ యూ కమ్ టు హిమ్, that's what can happen. I'm giving you as my life as a model before you. My friends, if you can come to God, He can rebuild your life. నీ గతం అసలు ఎక్కడ కనబడదు, అసలు దాఖలాలు. Your new life, your new building would be so amazing, awesome. And finally, let me read this verse and conclude. Verse 23, chapter 2. దేవుడు జెరుబ్బాబెలుతో అంటున్నాడు, నా సేవకుడును షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతి. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇప్పుడు ఈ జెరుబ్బాబెలు యొక్క డాడీ ఉన్నాడే, ఆయన పేరు జెహోయాకీం. ఆయన చాలా పాపం చేస్తే దేవుడు యాక్చువల్గా ఆయన నెబుకద్నెజర్కి అప్పగించేశాడు. నెబుకద్నెజర్ ఆయన ఫుల్గా ఆడుకొని చంపేసింది. అయితే దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఈ యెహోయాకీము వీళ్ళు చేసిన పాపానికి దేవుడు వాగ్దానాన్ని ఇరగొట్టేశాడు. అయితే ఆ ఇరిగిపోయినటువంటి వాగ్దానాన్ని తిరిగి నెలకొల్పడానికి ఏమన్నాడు తెలుసా? నేను ముద్ర మంత్రముగా చేసుకుంటాను అన్నాడు. కొడుకు డబ్బు మీద కొడుకు వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. కొడుకు రాగానే పందులు పెంచి వచ్చాడు కదా, పందు పట్టు తిన్నాడు కదా, ఇప్పుడు గలీజ్కున్నాడు. అయితే తండ్రి ఇచ్చి ఇది గలీజ్ గడరా, స్నానం చేయించు అని అల్ల మీద పడ్డాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేతికి ఉంగరాన్ని తగిలించాడు, కాళ్ళకి చొప్పులు ఇచ్చాడు, బట్ట కప్పాడు. ఇవన్నిటిలో కూడా దెర్ ఆర్ లెసన్స్ టు లెర్న్. చేతికి వంగరం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈడు నా కొడుకు. బట్ట ఎందుకు కప్పాడు తెలుసా? వాడుకున్న మురికి దాపుతాడు. కాళ్ళకి చొప్పులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? పనోళ్ళు చొప్పులు లేకుండా తిరుగుతారు, కొడుకులు చొప్పులతో తిరుగుతారు. వాడికి ఒక డిగ్నిటీ ఇచ్చాడు, వాడికి ఒక స్టేటస్ ఇచ్చాడు. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈరోజు ఈ మెసేజ్ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రాబబ్లీ యూ హ్యావ్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ గాడ్. దట్ ఓన్లీ యూ నో. బయటకు మనం చాలా బ్యూటిఫుల్ కనపడచ్చు. మైట్ లుక్ సో హోలీ అవుట్ సైడ్, బట్ యు నో ఇన్ సైడ్ వాట్ యు ఆర్. దునియాలో ఎవరినైనా మోసం చేయకపోయి మనం మోసం చేసుకోవాలి. నిద్రపోయేవాడిని లేకపోవచ్చు, అరే లేరా నిద్రపోయినట్లు నటించేవాడిని ఏమన్నా లేదు కదా. డోంట్ ప్రిటెండ్. ఇఫ్ గాడ్ ఈజ్ waking you up,
జస్ట్ వేక్ అప్ అండ్ సే లార్డ్ దిస్ ఇస్ మీ, ఫర్గివ్ మీ. నన్ను క్షమించు ప్రభా నువ్వు అడగలిగినట్లయితే ఆయన నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. I want to tell you a story and finally wrap it up. This story may look a little bit funny, but it truly happened. ఇది నిజంగా జరిగింది అని చెప్తాను. See, there were two friends. One has become so rich, other was not that much. అయితే వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత కలిస్తే they went into a restaurant and they were eating food and all. అయిపోయిన తర్వాత రిచ్ మ్యాన్ అన్నాడు కదా, I'll pay the bill అన్నాడు. అని he just opened his wallet. Along with the wallet, he picked up a small pistol which he was carrying for his protection on a cop. అయితే వాలెట్ నుంచి పైసలు పే చేసేసిండు. వాలెట్ అండ్ ద పిస్టల్ హీ వాజ్ హోల్డింగ్ టుగెదర్. బై మిస్టేక్ హిస్ ఫింగర్ టచ్ ద ట్రిగర్. ఆ ట్రిగర్ తగలంగానే బాగా సెన్సిటివ్ ఉందేమో, బుల్లెట్ వచ్చింది, ఎదుటి వాడి యొక్క హార్ట్లోకి వెళ్ళి గుచ్చుకోండి స్ట్రైట్. అక్కడ కాక కింద పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చా తీసుకుపోయారు. వీడేమో చంపాలన్నాడు. దట్ వాస్ కంప్లీట్లీ నాట్ హిస్ ఇంటెన్షన్. హీ బికేమ్ కైండ్ ఆఫ్ ఎ ట్రామాటిక్ పర్సన్ అన్నమాట. ఏం మాట్లాడాలో అర్థం కావాలి. కోర్టులో తీసుకెళ్ళి జడ్జి అడిగితే ఒక మాట చెప్పాడు. ఇక జడ్జి ఫైనల్గా ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనేసి 7 daysలో ఇది ఉరి తీయాలి అని అన్నాడు. అని అంటే జైల్లో పెడితే ఫ్రెండ్స్ అంతా వెళ్ళి జడ్జిని బతిన్నారు. సార్ ఈజ్ నాట్ లైక్ దాట్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, కొంచెం ఏమైనా తగ్గించండి అంటే వాడు నోరు తెలిస్తే నేను ఏం చేస్తాను రా, నోరు తెరవట్లేదు అన్నాడు. 6 days అయిపోయింది, 5 days, 6th day అంటే 7th day ఆయన్ని హ్యాంగ్ చేస్తారు. 6th day 5th day బతిమలాడతాం అంటే జడ్జి అన్నాడు రేపు అని హ్యాంగ్ చేయాలి 6th day కదా. బట్ నేను ఇవాళ ఏం చేయగలను? ఓకే, మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక రూల్ ఉంది, ఏంటంటే లాస్ట్ మినిట్లో ఎవడైనా క్షమాపక్ష పత్రం అంటారు, అంటే నన్ను క్షమించు అంటే మర్సీ పాడే ఉంటారు, అది కనుక చేస్తే కనుక నేను చేస్తాను. వాడు అడగడు సార్, సరే ఓ పని చేయండి, మీరు అంతగా బతులు ఆడుతున్నారు కాబట్టి వాడు రాసే లేకపోతే నేనే రాస్తాను, వాడు సంతకం పెడితే చాలు అని పోయింది సార్ జడ్జి గారు. ఈడేమో వాడు తిరిగి ఉంటాడు, అరే బాబు నీకు మర్సీ లెటర్ తెచ్చినా, నీకు క్షమాపత్రాన్ని తెచ్చినా, నీకు ఇటర్నిటీని తీసుకొచ్చా, రియలైజ్ ది అని అన్నాడు. ఇవన్నీ చెప్తా ఉంటే ఫాస్ట్ ఆవిడ వచ్చింది అనుకున్నాడు, వెనక కూడా తెలియదు. తిట్టి పంపించాడు. జడ్జి వెళ్ళిపోయిన తర్వాత జైలు సూపరింటెండెంట్ వచ్చాడు. రేపు పొద్దున్న నేను 4 o'clock హ్యాంగ్ చేస్తాం, నీకు చివరికి ఏమైనా కోరుకున్నా అన్నాడు. అంటే ఈడు ఆలోచిస్తున్నాడు ఏమడుగుతాను. అందులోకి జైలు సూపరింటెండెంట్ నవ్వుతూ అన్నాడంట, అరే నీకేముంటుంది ఆ కోరిక అన్నాడంట. ఎందుకు నా లైఫ్ అంతా నీకు ఆశగా ఉంటుందంటే తమాషాగా ఉంటుంది. మరి అవునా, జడ్జి వచ్చాడు నీకు తెలిసి లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఇస్తున్నాడు, క్షమాపత్రాన్ని తెచ్చాడు, చీకుంటావు కదా అన్నాడు. అంటే ఒక్కసారి సార్ ఇంతకు వచ్చింది జడ్జి అన్నాడు. ఎస్ జడ్జి వచ్చింది సార్, నాకు జడ్జి అని తెలియదు సార్. అయిపోయింది సార్, అయితే వచ్చి అడిగింది అయిపోయింది. అప్పుడు కింద పడి ఏడుస్తా అంతా అయిపోయింది సార్, నాకు కోరిక సార్ అన్నాడు. ఏట్రాను, నన్ను హ్యాంగ్ చేసిన తర్వాత నా ఫోటో పేపర్లో ఏంటన్నాడు. అది అదేం కోరికరా పోయాను. కాదు సార్ ప్లీజ్ సార్, నా ఫోటో పేపర్లో ఇచ్చి కింద నా చివరి డైలాగ్ ఏంటి సార్ అన్నాడు. ఏంట్రా నీ చివరి డైలాగ్ అంటే జాగ్రత్తనండి ఈ డైలాగ్. మిత్రులారా, నేను ఉరికమ్మ మీకు శిక్షణ అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుని చంపినందుకు కాదు, నా దగ్గరికి వచ్చిన ఫర్గివ్నెస్ ఉందే, నా దగ్గరికి వచ్చిన పాలన ఉందే, నా దగ్గరికి వచ్చిన క్షమాపణ ఉందే, దాన్ని చీకొట్టినందుకు. మై ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కూర్చొని వింటున్నటువంటి మీరు ఉన్నారు చూసారా, ఏసీ దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనే మాట క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్తున్నాను కదా. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు పట్టించుకోలేదంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టు యువర్ లైఫ్. I made it clear. God brought you here with that purpose. He wanted to restore your life. He wanted to rebuild your life. He wanted to come into your life, provided you agree. If you don't want to do it, you are digging your own grave. నీ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావు. If you want to stop that, maybe you can close your eyes, bow down your heads, we'll have a small word of prayer and conclude. Before I pray, probably we'll be silent for a minute. If God has spoken to you, and if you think this is the time you need to restore your relation with God, restore your fellowship with God, allow Him to rebuild your life, నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి దేవునికి ఈ సమయాన్ని ఇవ్వాలి అని అనుకున్నట్లయితే వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్. ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుచు ఉన్నా, నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను అన్నాడు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ సే లార్డ్ కమ్ ఇంటు మై లైఫ్. ఎంత గలీజ్ లైఫ్ అయినా ఆయన వస్తాడు. యేసు ప్రభు పుట్టింది పశువుల పాక ఏమన్నా యూఫామ్ పెట్టి ఉంటుందా? లేదు. గడ్డి. అక్కడ ఏమన్నా ఫ్రాగ్రెన్స్ కొడతారా? లేదు. బర్రెలు
కంపు. అలాంటి ప్లేస్లో యేసే నీ కోసం పుడతానికి ఇష్టపడ్డాడు, నీ లైఫ్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. వాట్ ఎవర్ యువర్ కండిషన్ ఆఫ్ యువర్ లైఫ్ మైట్ బి, he would come in your life, but the only condition is this: you need to open the door, you need to invite him, you need to ask him, Prabhu, na life lo ra, please come into my life. If you can say that, the rebuilding starts now, the reconstruction starts now. My friends, I want to pray and close. When everybody's eyes are closed, if you think you want to ask Jesus to come into your life, or reconnect with God, or re-establish that link, probably you have drifted a little away, you want to come back to terms, తిరిగి ఆ మార్గంలోకి రావాలని అనుకుంటున్నాము, రీకమిట్ చేసుకోవాలనుకున్నాము, ఫ్రెష్గా కమిట్ చేసుకోవాలనుకున్నాము. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇన్సైడ్ కన్ఫెషన్, దెర్ మస్ట్ బి అన్ అవుట్ సైడ్ కన్స్ట్రక్షన్. లోన ఆ విధమైనటువంటి కన్ఫెషన్ ఉన్నట్లయితే బయట ఒక చిన్న ఎవిడెన్స్ ఉంటే బాగుంటుంది. ఫర్ ద సేక్ ఆఫ్ దట్ ఎవిడెన్స్, ఫర్ ద సేక్ ఆఫ్ దట్ కాన్ఫిడెన్స్ యూ మైట్ బిల్డ్ అప్, want to ask you to do one thing. If you are praying that prayer, if you are asking God to take control of your life, if you are asking God to rebuild your life, నీ జీవితాన్ని తిరిగి నిర్మించమని, తిరిగి కట్టమని అడగడానికి ఇష్టపడుతున్నట్లయితే, just put up your right hand and put it down. I'll pray. Thank you, friends. Thank you. Thank you so much. Thank you. Thank you. Thank you so much. We look to Lord in prayer. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రము త్రోసిపుచ్చునని వాగ్దానం చేశావు. వాట్ ఎ నైస్ గాడ్ యు ఆర్, వాట్ ఎ లవింగ్ గాడ్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్. తప్పిపోయిన కుమారుడు కథ చెప్తున్నప్పుడు తండ్రి ప్రేమని ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసావు ప్రభా. క్వశ్చన్ చేయలేదు, ఆర్గ్యూ చేయలేదు, జస్ట్ హీ యాక్సెప్టెడ్. యు ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ అస్ లైక్ దట్ మాస్టర్ వెన్ ద టైమ్ ఇస్ గివెన్. ఈరోజు ప్రభు మమ్మల్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాం. ఎవరైతే ప్రభు హృదయ ద్వారాన్ని తెరుస్తున్నారు, ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో, ఎవరైతే రిఫ్లెక్ట్ చేసుకుంటున్నారు ప్రభు, వాళ్ళ లైఫ్లో రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ బ్యూటిఫుల్ టైం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు దీవెనలు వేడుకుంటున్నాం తండ్రి. ఐఎమ్ సారీ ఐ టుక్ 10 minutes extra. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామమున వందనాలండి.